గన 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 రక్కస గణనం గన 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 రక్కస గణనం मिले हम छलक उठा खुशी का खुमार क्या कहना కారణం ఇచ్చిన మాట ప్రకారం పిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఇచ్చిన మాట ప్రకారం ఎగ్జామ్ పెట్టి ఇచ్చిన మాట ప్రకారం దీనికి శ్రీకారం చుట్టడంలో ప్రధాన భూమిక వహించిన వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ అమాత్యవర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఈ ప్రాంగణంలోకి చేశారు. వారితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు 2025 నియామక ప్రక్రియ పూర్తిగా మెరిట్ ఆధారంగా ట్రాన్స్పరెంట్ గా అర్హత ఉన్నటువంటి అభ్యర్థులను అవసరమైనటువంటి స్కూల్స్ లో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. పిఎస్సి విధానం ద్వారా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి మరియు గౌరవనీయులు కల్పించి విజ్ఞానంగాన్ని బలోపేతం చేస్తూ ఉన్నారు. మరి ఈ శుభ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి మరియు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరికొన్ని నిమిషాల్లో ఈ కార్యక్రమం పట్టుకుని చేపడుతూ ఉన్నారు. అంతరంగ వైభవంగా మరి ఈ వేదిక సిద్ధంగా ఉంది. విద్యానామ నరస్య రూపమధికం ప్రచన్నగుప్తం ధనం అన్న మాటలోని భావాన్ని ఆకళింపు చేసుకొని ఒక వ్యక్తి భవిష్యత్తును మార్చగలిగేది విద్య, ఒక కుటుంబం పరిస్థితిని మార్చగలిగేది విద్య, ఒక వ్యక్తి బతుకును మార్చగలిగేది విద్య. ఆ విద్యా బుద్ధులు నేర్పే గురువులను తీర్చిదిద్ది మెగా డిఎస్సి కార్యక్రమం నిజంగా మెగా ఎత్తున జరుగుతుందంటే దానికి గల కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ అమాత్యవర్యులు శ్రీ నారా మరి నేను మీ అందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆ క్షణం, వేచి ఉండేటటువంటి ఆ క్షణం ఈ రోజు మీ అందరికీ మెగా డిఎస్సి 2025 నియామక పత్రాల పంపిణీ. మన దగ్గర ₹1 కోటి ధనం ఉంటే మన అన్నదమ్ములకో లేదా మన కుటుంబ సభ్యులకో ఇవ్వాలేమో అని ఆలోచన ఉంటుంది. అదే మీ దగ్గర ₹1 కోటి విలువ చేసే విద్య అనే ధనం ఉంటే ఎవరికి ఎత్తుపోతారని భయం ఉంటుందా? ఎవరికైనా ట్యాక్స్ కట్టాలా? లేదా ఎవరైనా నీ దగ్గర ఇంత నాలెడ్జ్ ఉంది కదా నాకు కొంచెం ఇవ్వమని అడుగుతారా? అడగలేరు. అందుకే విద్య అనే ధనాన్ని ఏమన్నారో తెలుసా? నా చోరహార్యం రాజహార్యం. ఆ విద్యా ధనం యొక్క గొప్పతనానికి నిలువెత్తు సాక్షి. సో యూ ఆర్ ద ట్రూ అచీవర్స్ అండ్ యూ ఆర్ ద ట్రూ పీపుల్ ఆఫ్ హ్యాబిటల్ అండ్ యూ ఆర్ ద ట్రూ వాట్ యూ ఆర్. yes sir, that was really true words. ఒక చిన్న కథ ఉంది, మన అందరికీ తెలుసు, హనీ బీ. సో మీకు ఒక విషయం చెప్తాను, చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి. వీళ్ళందరూ ఇంటర్ క్వాలిఫైడ్ టీచర్స్. ఇంటర్లో ఎంపీసీ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎంపీసీ చేసిన వాళ్ళందరూ కంప్యూటర్ ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లేదా బీటెక్ చేసి ఇంజనీర్స్ అయ్యారు. బంగారు భవిష్యత్తును మార్చే దిశగా మీరు అందరూ పయనించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటుంది. మీ అందరికీ కబీర్ దాస్ తెలుసు, ఫేమస్ రైటర్, ఫేమస్ పోయిట్ ఇన్ హిందీ. కబీర్ దాస్ వన్స్ సెడ్, గురువు గోవిందుడు ఇద్దరు ఒకేసారి కనపడితే నువ్వు ఎవరి కాళ్ళకు నమస్కరిస్తావు అంటే కబీర్ దాస్ చెప్పాడు, నేను గోవిందుడు, దేవుడు గురువు ఇద్దరు ఒకేసారి వస్తే నేను 100% దేవుడు అనుకుంటావా? అదబ్బా, నేను నా గురువు పాదాలకి నమస్కరిస్తానన్నా. ప్రశ్న అడిగిన వాడు ఆశ్చర్యపోయి నిర్దిష్టపోయి చూస్తున్నాడు. అదేంటబ్బా, దేవుడు కదా వరాలు ఇచ్చేది, దేవుడు కదా దీవించేది, దేవుడు కదా ఆశీర్వదించేది, నువ్వు గురువు పాదాలకు నమస్కరిస్తున్నావు ఏంటి అని అడగగా ఆ కవి చెప్పిన మాట తెలుసా? అఫ్ కోర్స్ దేవుడు
ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. వారికి వేదిక స్వాగతం పలుకుతోంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ టీవీఎన్ మాధవ్ గారిని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని పలకరిస్తూ ఈ సభా ప్రాంగణంలోకి వస్తున్నారు. మెగా డిఎస్సి 2025 నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి నిరవధికమై క్షమాపణ కోరాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో రాజకీయాలు దూరంగా పెడతారని హామీ ఇచ్చిన వ్యక్తి, కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మేము నడిచినప్పుడు మా యువగలం పాట వేశారు. దానికి మీరందరూ నన్ను క్షమించవలసిందిగా ఈ సభాముఖులందరినీ వేదికమైన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, ఇక్కడికి రాలేకపోయినా అనారోగ్య కారణం వల్ల రాలేకపోయినా
నాకు అన్న సమానమైన పవన్ గారికి, మీ అందరి బాలయ్య, నా ఒక్కడికే ముద్దుల బాలయ్య, గౌరవ బాలయ్య బాబు గారికి, ఈ సమాజానికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంట్లో మొదటి గురువు అమ్మ, హెడ్ మాస్టర్ నాన్న, కానీ బడిలో గురువులు అమ్మ నాన్న అంత సమానం. అమ్మ నాన్న తర్వాత ఎక్కువ సమయం పిల్లలు ఉండేది గురువుల దగ్గర. ప్రపంచంలో ఒక గొప్ప ఆస్తి ఉంది. ఆ ఆస్తి ఎవరు మన దగ్గర నుంచి తీసుకెళ్లేరు, దాంట్లో వాటా అడగలేరు, లేదంటే దొంగలు ఇంట్లో పడి ఆ ఆస్తిని దోచుకోలేరు. ఆ ఆస్తి ఏంటి? ఆస్తి ఏంటి? విద్య. అలా పవిత్రమైన ఆస్తి పిల్లలకి అందించబోయే ఇక్కడ గురువులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక గురువుకి తగ్గిన గొప్ప గౌరవం గురించి ఒక్కసారి చెప్పాలి. కరెక్ట్గా అక్టోబర్ 3, 1996లో ఆనాటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారు ఒమాన్కి వెళ్ళారు. మస్కట్ ఎయిర్పోర్ట్ లో ఆయన విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో అక్కడ ఒమాన్ రాజు అబూస్ బిన్ సాయిద్ గారు ఏకంగా కారు వేసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. అక్కడ ఉన్న ప్రోటోకాల్ అందరూ పడ్డారు, మేమేమైనా తప్పు చేశామా, అదేంటి ఏకంగా రాజుగారు ఇక్కడికి వస్తున్నారని. లేదు అని వెళ్ళారు. శంకర్ దయాళ్ శర్మ గారు దిగిన తర్వాత ఆయన కారులో ఎక్కించుకుని రాజు గారు స్వయంగా ఆయన ఇంటికి ఆ కారుని నడుపుకుంటూ తీసుకెళ్లి ఇంటికి తీసుకెళ్లారు. తర్వాత బయటకు వచ్చింది, ఆ రాజు గారు పుణేలో చదువుకున్నారు, ఆయన గురువు శంకర్ దయాళ్ శర్మ గారిని.